బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ను నమ్మి మోసపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారని ఎంపీ మండిపడ్డారు. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతుందని విమర్శించారు. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలవెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతాం. బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధమని అడగడం అనేది